రాత్రి 7:30 మీ ఈటీవీలో. నన్ను క్షమించమ్మా. ఇలా బాధ పెట్టేలా మాట్లాడితే తప్ప నువ్వు వినే పరిస్థితుల్లో లేవు కాబట్టి నా సంధ్య కోసం నిన్ను బాధ పెట్టాల్సి వస్తుంది. నువ్వు కేవలం నా సంధ్య గడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. నేను బిడ్డతో పాటు సంధ్య గురించి కూడా ఆలోచిస్తున్నాను. అక్కడ వింధ్యకి ఏదైనా జరిగితే ఇక్కడ సంధ్య మనకి దక్కదమ్మా. సంధ్య ప్రాణాలతో ఉండాలంటే తనక్కడికి వెళ్ళడమే మంచిది. నేనేదైనా తప్పుగా మాట్లాడి నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించమ్మా. అమ్మా, వదిన మాటిచ్చింది కదా, వింధ్య వదిన జీవితంతో పాటు తన బిడ్డని కూడా కాపాడుకుంటుంది. ఈ ఒక్క అవకాశం ఇవ్వమ్మా, ప్లీజ్ అమ్మా. నువ్వు కోపం తెచ్చుకోకమ్మా. ఆటో ఆటో అన్నా, ఈ పక్క వీధిలో పెళ్లి జరుగుతుంది, అక్కడికి వస్తావా? వస్తానమ్మా, ఎక్కండి. త్వరగా పోనివన్నా. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఓం గణానాం త్వా గణపతికుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. పెళ్లి కుమార్తెను తీసుకురండి. రాధిక, వెళ్ళి మౌనికను తీసుకురా. పినిగారు, మీరు తొందరపడుతున్నారు. మీ ఆవేశంలో అర్థం ఉంది, కానీ మీరిస్తున్న పనిష్మెంట్తో 2 జీవితాలు పాడవుతాయి. తొందరపడొద్దు పిన్నిగారు. రే సన్నీ, పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, ముందు నిన్నింట్లో నుంచి పంపించేస్తాను. మెలో డ్రామా ప్లే చేస్తున్నారా? ఇదంతా వింధ్య ఆడుతున్న డ్రామానా? వింధ్య, నేను చెప్పినట్టుగానే నా కూతుర్ని నువ్వే తీసుకొద్దు గాని పద. పిన్నిగారు, పాపం వింధ్య బాగా ఏడుస్తుంది. తన జీవితాన్ని అన్యాయం చేయకండి. దయచేసి ఈ ఒక్కసారికి క్షమించండి. చూడు, ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తిరిగి ఆలోచించే అలవాటు నాకు లేదు. అక్షింతలు వెయ్యాలనుకుంటే ఇక్కడ ఉండండి, లేదు ఈ పెళ్లి చూడ్డం కష్టం అనుకుంటే నిర్మోహమాటంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడ ఎవ్వరి ఒత్తిడి లేదు. నా కొడుక్కి నేను పెళ్లి చేస్తున్నాను. దయచేసి మీరెవ్వరూ మాట్లాడొద్దు. అమ్మా, వచ్చావా? ఆగాగు. అలా తొందరపడితే ఎలా? నిన్ను వింధ్య స్వయంగా పట్టుకొని తీసుకురావాలి. పైగా ఇప్పుడు జరిగేది నీ పెళ్లి కాదు, వింధ్య భర్త పెళ్లి. వింధ్య తన భర్త పెళ్లి చూపులకి ఎంత హడావిడి చేసిందో నువ్వు మర్చిపోయావా? పెళ్లి చూపులకే అంత హడావిడి చేస్తే పెళ్లికి ఇంకెంత హడావిడి చెయ్యాలో. ఏంటి వింధ్య, అలా చూస్తున్నావేంటి? నా కూతుర్ని తీసుకునొచ్చేసే. పిన్నిగారు, నా మాట వినండి.
మీరు చేస్తుంది తప్పు. లీగల్గా ఈ పెళ్లి చెల్లుబాటు అవ్వదు. దీనికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఏయ్, నువ్వేంటే వెళ్ళేది? మేమే వెళ్తున్నాం. ఇప్పుడు చెప్తున్నాను, ఏ పోలీసులకి ఫోన్ చేసుకుంటావో చేసుకో, ఏ లాయర్లకు ఫోన్ చేసుకుంటావో చేసుకో. ఈ పెళ్లి మాత్రం అస్సలు ఆగనంటే ఆగదు. కాదు కూడదు అంటే నిన్ను చంపైనా సరే నా కూతురు పెళ్లి జరిపిస్తాను. అసలు నేనొచ్చిందే నా కూతురు పెళ్లి చెయ్యడానికని చెప్పాను కదా. మౌనిక, నువ్వు పద. మౌనిక, నువ్వు వెళ్ళొద్దు. నా స్థానంలో నా భర్త పక్కన నువ్వు కూర్చోవద్దు. అలా చేస్తే నిన్ను చంపేస్తాను. మా అమ్మే నిన్ను చంపేస్తానంటుంటే నువ్వు నన్ను చంపేదేంటి? మేమిద్దరం కలిసి నీ పీక పిసికి చంపేస్తాం. సంధ్య కాదు కదా, ఆ దేవుడొచ్చినా సరే ఈ పెళ్లిని ఆపలేడు. పదమ్మా. భగవంతుడా, నా జీవితాన్ని కాపాడేదెవరు? ఎప్పుడు నేను ఎవరికి ఫోన్ చేయాలి? అసలు ఈ గండం నుంచి నేను ఎలా బయటపడాలి? అన్నా, ఆలస్యమైతే నా స్నేహితురాలి జీవితం చేజారిపోతుంది. తన భర్తకి పెళ్లి చేస్తున్నారు. అన్నా, కొంచెం త్వరగా పోనివ్వా? అయ్యో మౌనిక, ముందు తాళి కట్టించుకో, తర్వాత ఆశీర్వాదం తీసుకోవచ్చు. పద. ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో. ఎన్ని కలలు గని ఏమిటి లాభం? కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం? సంత కథను మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్లను. వాణి, ఇంకొన్ని క్షణాల్లో వాడు మౌనిక జీవితంలో అడుగుపెట్టబోతున్నాడు. నువ్వు ఆవేశంతో తీసుకున్న నిర్ణయం ఇది. నువ్వు ఇప్పటికి కూడా నువ్వు చేస్తున్నది తప్పో ఒప్పో ఆలోచించుకునే అవకాశం ఉంది. ఒక్కసారి మాంగళ్య ధారణం జరిగిపోతే నీ ఆలోచన మార్చుకోవాలనుకున్నా మార్చుకునే వీలుండదు. నీ నిర్ణయంలో ఇంకేదైనా మార్పుందా? చూడండి, ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రాణం పోయినా మార్పు అనేదే ఉండదు అని మీకు కూడా తెలుసు కదా. ఇలా జరగాలని రాసుంది, జరుగుతుంది. ఇంతకు ముందు వాడికి ఇష్టం లేదు కాబట్టి మన మౌనికతో పెళ్లి జరిపించకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు గత్యంతరం లేక మౌనికతోనే పెళ్లి జరిపించాల్సి వస్తుంది. వాళ్ళకలా రాసుంది. శ్రీమన్మహాగురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బాబు, మాంగళ్యధారణ చేయండి. అల్లుడు గారు, తొందరగా కానివ్వండి. అక్షింతలు కూడా వింధ్య చేతికి ముందే ఇచ్చాను. వింధ్య, రాజేషు
మౌనిక మెడలో తాళి కడతాడు, నువ్వు అక్షింతలు వెయ్యాల్సిందే. వదినా, ఆలస్యం అయిపోతుంది, తొందరగా తాళి కట్టమని చెప్పు. రాజేష్, ముహూర్తం దాటిపోతుంది, తాళి కట్టేసేయి. అమ్మా, ఇంకొక్కసారి ఆలోచించు. నువ్వు తాళి కడతావా లేదా నా మెళ్ళో ఉరితాడు వేసుకోమంటావా? కట్టు తాళి. ఐఎమ్ సారీ వింధ్య. మంగళధారణ చేయండి. ఏంటి మేడం, ఏమైంది? ఇదంతా కళ. అన్నా, త్వరగా పోనివ్వా. ఈ టెన్షన్లో ఏం ఆలోచిస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను వెళ్ళడం ఆలస్యమైతే ఇదే జరుగుతుంది. అన్నా, త్వరగా పోనివ్వా. అలాగే మేడం. అన్నా, ఏమైంది? ఆటో స్టార్ట్ అవడం లేదు. ఒక్క నిమిషం మేడం. స్టార్ట్ అవ్వడం లేదా? మాస్టరు, ఈరోజు మీరు వస్తానన్నారు కదా, మీకు ఆల్రెడీ నేను ఫోన్లో చెప్పాను కదా, మీరెక్కడున్నారు? అన్నా, త్వరగా కానివ్వన్నా. కష్టమే మేడం, ఆటో స్టార్ట్ అవడం లేదు మేడం. మమ్మీ, త్వరగా తాళి కట్టమని చెప్పు మమ్మీ. ఏయ్, ఏంటి ఆ తొందర? సాంప్రదాయం ప్రకారమే పెళ్లి జరుగుతుంది. పెళ్ళంటే తూతూ మంత్రంగా జరిగేది కాదు. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. అమ్మ వింధ్య, అక్కడ నీ భర్తకి పెళ్లి జరిగిపోతుంది. నిన్ను కాపాడడానికి ఎవరూ రారా తల్లి? నా కోరిక నెరవేరబోతోంది. ఈ ఇంటి కోడలు నవ్వబోతున్నాను. ఈ క్షణం కోసమే కదా నా కూతురు ఇన్ని రోజులు ఎదురు చూసింది. నా కూతురు ఇంత ఆస్తికి, ఈ ఇంటికి కోడలు కాబోతుంది. ఈ రోజు నుంచి నేను నట్టింట్లో కూర్చొని పెత్తనం చేయబోతున్నాను. ఏంటి వింధ్య ఏడుస్తున్నావు? నువ్వు ఇప్పుడు ఎంత ఏడ్చినా చెయ్యగలిగేది ఏమీ లేదు. నీకు గతంలోనే ఒక మాట చెప్పాను, గుర్తుందా? ఐశ్వర్యం అంటే ఆస్తులు అంతస్తులు కాదు, కడుపున పుట్టిన బిడ్డ ఉండడం. నవమాసాలు మోసిన బిడ్డని మించిన ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యం ఏమీ ఉండదని చెప్పాను కదా. నీకు మా వారసుని కనే అదృష్టం లేదు. అందుకే నేను చేస్తున్నది ఇల్లీగల్ అని తెలిసినా కూడా, చట్టరీత్యా అది నేరం అని తెలిసినా కూడా నా కొడుక్కి మౌనికతో పెళ్లి జరిపిస్తున్నాను.
మౌనికంటే వాడికి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని కాపురం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మెడలో పడిన తాళి అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. వాళ్ళిద్దరూ కాపురం చేస్తారు. సంవత్సరం తిరగకముందే కొడుకునో కూతుర్నో కని నా చేతుల్లో పెడతారు. మా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఈ నట్టింట్లో తిరుగుతాడు. నీ కడుపున పుట్టిన బిడ్డ అని అబద్ధం చెప్పి నువ్వు తీసుకొచ్చిన బిడ్డని నేనేం తక్కువ చేయను. నా ఇంట్లో మా అమ్మ పేరు పెట్టుకుని ఆ బిడ్డ ఉంటుంది. రేపు నా కొడుకు ద్వారా పుట్టబోయే మరో బిడ్డ కూడా ఉంటుంది. ఇంకొద్ది క్షణాల్లో నా కొడుకు మౌనిక మెళ్ళో తాళి కట్టబోతున్నాడు. కడతాడు. వదినా, పెళ్లి చూడకుండా వెళ్ళిపోతుందేంటి? వాళ్ళ ఆయన పెళ్లి చూడలేకపోయినా కనీసం నా కూతురు పెళ్ళైనా చూడొచ్చు కదా. ఎందుకమ్మా రాధిక? అమ్మాయి ఆల్రెడీ బాధపడుతుంది, ఏడుస్తుంది. ఇంకా సూటిపోటి మాటలతో తనని హింసిస్తే ఏం వస్తుంది నీకు? రాక్షసానందం కాకపోతే? తనని వెళ్ళనివ్వు. జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది కదా. రాజేష్ని మౌనికకిచ్చి పెళ్లి చేస్తున్నాం. మీ కోరిక నెరవేరింది కదా. ఎందుకమ్మా ఈ డిస్కషన్ అంతా? అయ్యయ్యో, అదేంటి అన్నయ్య గారు మీరు అంతలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? మౌనికకి వేరే పెళ్లి చేద్దాం అనుకుంటే పెళ్లి కొడుకు మిస్ అయిపోయాడు. పోనీ రాజేష్కైనా పెళ్లి చేద్దాం అనుకుంటే పెళ్లి కూతురు మిస్ అయిపోయింది. ఇక చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో నా కూతుర్ని మీ కొడుక్కిచ్చి పెళ్లి జరిపిస్తున్నాము. మాకు కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, పన్నాగాలు ఏముంటాయి చెప్పండి? సర్లేండి, ఏదైతే అది అయ్యింది. రాజేష్కి మౌనికకి పెళ్లి జరుగుతుంది. మీ పంతము నెరవేరబోతుంది. ఇటు నా కూతురికి పెళ్లి చేయాలన్న కోరిక నెరవేరబోతుంది. పంతులు గారు, మీరు త్వరగా కానివ్వండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరత శ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావ. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలంటే నువ్వు మెంటల్గా ఎక్కువ ఆలోచించడం కానీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం కానీ అస్సలు చేయకూడదు. ఈ బిడ్డకి ఏదైనా అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను. నా జీవితం నాశనం అయిపోతుంది. నా భర్త నాకు దూరంగా వెళ్ళిపోబోతున్నాడు. ఇప్పుడు నేను బ్రతికిన ఒకటే, చచ్చిన ఒకటే. అసలు నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి? నాకు న్యాయం చేసేదెవరు? పేగుబంధాన్ని, తాళిబంధాన్ని నిలబెట్టేది ఎవరు? భగవంతుడా, అసలు నేను చేసిన పాపమేంటి తండ్రి? యాక్సిడెంట్లో నా బిడ్డను నేను పోగొట్టుకోవడమా? ప్రమాదంలో పిల్లలు పుట్టి అర్హతని కోల్పోవడమా? నేను నిజం చెప్పలేదు, కానీ మోసం మాత్రం చేయలేదు. నా జీవితాన్ని ఇలా పాతాళంలోకి తొక్కేసావు కదా తండ్రి.
నాకు అంతా శూన్యం కనిపిస్తుంది. చుట్టూ చీకట్లు అలముకుంటున్నాయి. ఇంకొద్దిసేపట్లో నా భర్త పరాయి అమ్మాయి జీవితంలో కడుగు పెట్టబోతున్నాడు. తండ్రి, నా భర్త నా నుండి దూరమై బ్రతకలేడు. ఆయన లేకుండా నేను బ్రతకలేను. మౌనిక మెడలో 3 ముళ్ళు పడితే రాజేష్ది, నాది, పాపది, మా ముగ్గురి జీవితాలు నాశనం అయిపోతాయి. నువ్వనేవాడివి ఉన్నావని ఏదో ఒక రూపంలో వచ్చి మా ముగ్గురి జీవితాలు కాపాడుతావని చిన్న ఆశతో ఉన్నాను తండ్రి. కింద తాలి కట్టిస్తున్నారమ్మా. ఇంకొన్ని క్షణాల్లో నీ భర్త నీ నుంచి దూరం అయిపోతాడు. ఇలా గాల్లో దీపం పెట్టి దేవుడా అని దండం పెడితే ఏ దేవుడొచ్చి కాపాడతాడమ్మా? ఏదో ఒకటి చేసి నీ భర్తను నువ్వు కాపాడుకోమ్మా. మౌనిక రాజేష్ జీవితంలోకి అడుగు పెడితే నీకు నీ బిడ్డకి అది ఉరి శిక్షతో సమానం. నేను పనిచేసింది వాళ్ళ అమ్మ దగ్గర అయినా అది ఎంత చండాలపదో నాకు బాగా తెలుసమ్మా. వాళ్ళు కాపురాలు కూలుస్తారు, జీవితాలు నాశనం చేస్తారు. ఈ పెళ్లి జరిగితే నీకు, నీ భర్తకి, నీ కూతురికే కాదమ్మా, నీ అత్తమామకు కూడా ప్రాణగండమే. ఈ పెళ్లి జరిగిన సంవత్సరంలోపే అవసరమైతే మీ అత్తయ్య మావయ్యని కూడా చంపేస్తారమ్మా. వచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసం ఏదో ఒకటి చేయమ్మా. కట్టు రాజేష్. ఆపండి. తాళి కట్టడానికి వీల్లేదు. ఇన్ని రోజుల నుంచి మీరు వెతుకుతున్న క్రిమినల్ ఎవరో కాదు, ఆ అమ్మాయే. ఆ మౌనికే ఇదంతా చేసింది. మీరు మీ కొడుకునిచ్చి పెళ్లి చేస్తుంది ఎవరికో తెలుసా? ఒక క్రిమినల్కి.